then see. But again, like he said, it was like after first day, it was very easy for me to get into the character. So I think first day was blast for me. రైట్. తను కూడా ఏమంటారు గోల్డెన్ లెగ్ ఇప్పుడు ప్రేమలు బిగ్గెస్ట్ సక్సెస్ అండ్ దాని తర్వాత ఇప్పుడు డూడ్తో మీరు మళ్ళీ మమ్మల్ని పలకరిస్తున్నారు. ఆల్రెడీ మా సెట్లో సగం మంది ఫోన్లో స్క్రీన్ సేవర్గా మీ ఫోటోనే ఉంది. అయ్యో యా యా దానివల్ల కొంతమందికి బ్రేకప్ కూడా అయ్యింది. అయ్యో అవల్ల బట్ థ్యాంక్ యూ సో స్వీట్. సో ప్రదీప్ జీ, యూ టెల్ మీ లైక్ అంటే పిల్ల ఉంటే పెళ్ళి అవ్వట్లేదు, పెళ్ళి అంటే పిల్ల ఉండట్లేదు, ఏంటి ఇది, ఎలా ఇది? That is the story of this movie. I can't talk about it much now. రియల్ లైఫ్లో ఏంటి పరిస్థితి? వి ఆల్వేస్ వాంట్ దట్ మసాలా సార్. Yeah, real life lo I've never thought about this pelli. So correct only, no? అంటే Marriage? పెళ్ళి ఇస్ పర్ఫెక్ట్. Yeah. ఇది మాత్రం మీరు తెలుగులో బాగానే, ఇది ఏ లాంగ్వేజ్లో అయినా కరెక్ట్గా తెలుస్తుంది సార్. Okay, so yeah. So it doesn't. I've not got that situation in my real life. కానీ మీ ఎక్స్ప్రెషన్కి మీరు చెప్పే ఆన్సర్కి సూట్ అవ్వట్లేదని మాకు అనిపిస్తుంది. యా అదేదో ఒక ఇది ఉంటుంది కదా సార్, అది ఏంటది, ఏదో ఒక సినిమాలో ఉంటుంది, లేదు అబద్ధం అబద్ధం అని చెప్తూ ఉంటుంది కదా, అలా ఒకసారి మనం టెస్ట్ చేయాలి. లైట్ డిటెక్టర్ షార్ప్గా లుక్ ఇవ్వండి. షార్ప్గా లుక్కా సార్? ఓకే, ఇది కూడా Turn the మేము camera towards Mamita. Babita. What did Tell I do? us. You don't do పెళ్ళి anything. That is పిల్ల what you're asking. పిల్లోడు. Okay, first of all, I didn't understand the question. I'm so When you sorry. have a boyfriend, marriage doesn't happen. When you want to marry, there is no boyfriend. యా Ah. బట్ ఇన్ Do you రియల్ have లైఫ్ any situations వాట్ like ఈస్ that? యువర్ No, స్టేటస్? I don't have any situations like that. When you like a person, they don't like you. When they like you, you don't like them. That's life. దట్స్ రైట్ సార్. మీ నన్ను అడుగు యా బ్రేక్ మీకు పెళ్ళి పిల్ల అలా కాకుండా డెఫినెట్లీ దట్ యూనో బ్రేకప్స్ అనేది కామన్ కదా సార్. ఇప్పుడు లవ్ గురించి ప్రదీప్ గారు చెప్తారు, మీ లైఫ్లో ఎన్ని బ్రేకప్స్ అయ్యాయి అనేది. Many. నేను శరత్ గారిని అడిగితే ఇంటికి వెళ్ళగానే రాధిక గారు ఉంటారు కాబట్టి, సో ఈ క్వశ్చన్ నేను బ్యాక్ తీసుకుందాం అనుకుంటున్నాను సార్. అలాంటి ఏం ప్రాబ్లం లేదు సార్. సార్ మీరు కీప్స్ ఆన్ కమింగ్ కదా. మీరు హస్బెండ్స్ని ఇప్పుడు నిజంగా మీరు రేపటి నుంచి మీ ఫోటో ఉంటుంది సార్ హస్బెండ్స్ గ్రూప్స్. ప్రాబ్లం లేదు, రాధిక తెలుసు, శరత్ ఎలాగ ఉంటానని తెలుసు. బికాస్ షీ వాజ్ మై గుడ్ ఫ్రెండ్ ఫర్ 9 years కదా. కరెక్ట్. యా తర్వాతనే ఐ గాట్ మ్యారీడ్. సో షీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ, సో నో ప్రాబ్లం. బికాస్ లవ్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఎటర్నల్ అండి, అది వస్తేనే ఉంటుంది. ఐ కాంట్ హెల్ప్. Dream marriage life. I want this. యూ వాంట్ ఓకే. ఆఫ్టర్ మ్యారేజ్ యు నో ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటు ఎనీ అదర్ ఇది అండర్లైన్ చేయాల్సిన పాయింట్స్. అండర్. యా Sad మీరు marriage ఇప్పుడు life. I don't want this. దట్ సిచువేషన్ హి డజంట్ వాంట్. Yeah. ఇమీడియట్లీ చేంజ్. ఓకే, పెళ్ళి తర్వాత కూడా అలాంటివి కుదరదండి. పెళ్ళికి ముందు ఏదైనా పర్వాలేదు. సో స్పేస్ సరిపోవట్లేదా సినిమాల మీద సినిమాలు చేయడం వల్ల, అంతేనా? అందుకనే లైఫ్లో ఇంకా పెళ్ళి పిల్ల లాంటిది ఏమీ జరగట్లేదు. Haven't బికాజ్ thought యువర్ about బిజీ. it now. Yeah. ఓ ఓకే, ఆ గుడ్ న్యూస్ కూడా ఆయన నెక్స్ట్ దివాళీకి ఇవ్వబోతున్నారు. అయి ఉండొచ్చు హోప్ఫుల్లీ. Whenever I decide, I'll tell you. డన్. అండ్ ఏంటిది, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ట్విట్టర్ ఎక్స్ ఓపెన్ చేసినా, ఏది ఓపెన్ చేసినా ఫస్ట్ మీ రీల్సే, దాని కింద కూడా మీదే, దాని కింద కూడా మీదే, బ్యాక్ టు బ్యాక్ రీల్స్ వస్తూనే ఉన్నాయి మీవి అనమాట. ఎస్పెషల్లీ దట్ దేవదాస్ వాళ్ళ డైలాగ్ అండ్ ద సాంగ్. యా, ఇప్పుడు అది ఫీమేల్ వర్షన్ నేను విందాం అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ దాంట్లో ఫీమేల్ లైన్స్ కూడా ఉన్నాయి, బట్ మమ్మితా एक गाना हो जाए, थोड़ा सा 2 लाइन, just 2 lines, sing song for him, for them, for the people. సార్ ప్రేమాలు ప్రమోషన్స్లో ఆవిడ పాడారు సార్, డూడ్లో కూడా పాడాల్సిందే. Yeah, I was there. Yeah, Which song? I don't remember. See, పాడు మమిత, పాడు. see, I'm పాడు very bad మమితా, at పాడు. singing. 1 line. மூச்சவன் பேர் சொல்லும் அழகவன் எனக்குள்ள கலக்குற ஆக்சிஜன் அளவவன் யாரவ யாரவ ஊர் சொல்லும் ஸ்டாரவ அவதா என்னவனா. చూసారా, సాయి గారు సింగర్ కూడా ఉన్నారు, మీరే కాస్ట్ చేయలేదు, ఓన్లీ యాక్టర్గానే. సో బ్యూటిఫుల్గా మీరు పాడారు ప్రేమలో. యూ రిమెంబర్ ఆర్ నాట్? அப்படியா?
ఐ థింక్ పాడారు సాంగ్ Rainbow? No, I don't remember. Sorry. ప్రదీప్ గారు మీరు డైరెక్టర్ అని తెలుసు, రైటర్ అని తెలుసు, యాక్టర్ అని తెలుసు, మీలో కూడా ఎవరైనా సింగర్ ఉన్నారా అని తెలుసుకుందాం అనుకుంటున్నాం మేము. ఇన్సైడ్ సింగర్ మీరు కూడా ఏమన్నా బయటికి? Actually, I've sung one song in this film. ఎస్, సో ప్లీజ్ ఒక్క 1 లైన్. In Tamil, huh? నో వరీ సార్, అక్కడ కూడా తమిళ్. Yeah, yeah, ఈ మధ్య మాకు సబ్ టైటిల్స్ అలవాటు అయిపోయాయి, సాంగ్ కూడా వేద్దాం. சிங்காரி என்ன கொஞ்சம் சிக்காம சிக்கெடுத்தா காத்தோட சுத்த வச்சா ரிங்கா ரிங்கா மண்ணாதி மன்னரெல்லாம் பின்னாடி வந்தாலுமே என் ஆண்ட மாட்டிக்கு நான் தங்கா தங்கா. సూపర్. మామగారు అల్లుడు గారు నచ్చారా? సూపర్గా పాడుతాం. ఓకే, మరి మీ అమ్మాయిని అది ఇప్పుడు చెప్పను, ఇది మాత్రం సినిమా చూసి చూసుకోవాలి మీరు. ఓకే, మామగారితో చాలా ఫైట్స్ అయినట్టున్నాయి కదా, మామగారికి మీకు మధ్యలో Yeah, we బిట్వీన్ ద have ఫైట్, fights in the film. రైట్, కెమిస్ట్రీ మీ ఇద్దరి మధ్య ఎక్కువ అనిపిస్తుంది మాకు, మరదలకి మీకు మధ్య కంటే కూడా. Nice chemistry. నైస్ కెమిస్ట్రీ. ఓకే, ఐ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్ అనమాట. నేను వీళ్ళిద్దరిని అడుగుతాను శరత్ గారు. ఓకే అండి, వీళ్ళిద్దరూ నిజం చెప్తున్నారో లేదో నాకు తెలియదు కదా, సో అది మీరు చెప్పాలి. నేను పెద్దరాయుడు అవ్వాలి. మీరు పెద్దరాయుడు పాత్ర పోషిస్తున్నారు ప్రస్తుతానికి ఇంటర్వ్యూలో. ఓకే, ఫస్ట్ హూ సేస్ సారీ ఫస్ట్ ఇన్ రియల్ లైఫ్, సెట్స్లో కూడా? In real life. యా, హూ? Me. సార్. సార్, ఇది డిఫికల్ట్ క్వశ్చన్ అండి. రియల్ లైఫ్లో ఎవరు ఆయన చెప్తారండి, ఆయనే చెప్తారు. ఇది చెప్పారు కదా, ఇప్పుడే చెప్పా. In real life, I said sorry రియల్ లైఫ్ first. సారీ అన్నారు కదా. సో అల్లుడి వైపే నిలిచిన మామ ఈ ప్రశ్నకి మాత్రం. సోషల్ మీడియాలో ఎవరు ఎక్కువ ఉంటారు? హూ ఈజ్ మోర్ అడిక్టెడ్ టు సోషల్ మీడియా? ఎవరు ఎక్కువ స్పెండ్ చేస్తారు సోషల్ మీడియాలో? ఎవరు కిల్ చేస్తారు టైంని సోషల్ మీడియాలో? I think you. You. సార్, ఈ సిచ్యువేషన్లో మీరేం చెప్తారు? మమిత గారు. ఓ అబ్దియా, ఓకే. దాని తర్వాత నాకు తెలిసి శరత్ గారే అనుకుంటున్నాను నేను. மமிதா மமிதா அப்படியா? ஓகே, அப்படியா? சொல்லிட்டு இப்போ கண்ணில் வச்சு பார்த்து அப்படியே அப்படியே கேட்டால் நான் வந்து பொய் சொல்ல வேண்டிய வந்து அப்புறம். సో బిగ్గెస్ట్ ఫుడీ ఎవరు అంటే ఎవరు చెప్తారు? ఎవరు ఎక్కువ తినడానికి ఇష్టపడతారు? Mamita. Foodie. ఫుడీ ఎవరు? I think Sarath sir. Yeah. ఇది ఆప్షన్స్ లో లేదే శరత్ సార్, ఇక్కడ మాకు I have to give judgment. Whenever he sees some food or like some stores, he'll say like, I feel like eating, but I'm in diet. But he'll eat He has healthy. lot of He's very cravings. conscious about whatever he's eating. He loves to eat, but he controls himself. అదే రీజన్ వల్ల మీరు ఇప్పటికీ ఎప్పటికీ I think all of us like to eat, but I control my eating like he says. But I think Mamita also likes to eat. I love food. బిగ్గెస్ట్ ప్రాంక్ స్టార్ ఎవరు అంటే ఏం చెప్తారు? ప్రాంక్స్ ఎవరు చేస్తారు ఎక్కువగా సెట్స్లో? Namita. రియలీ సార్, నేను మీ వైపు నుంచి అనుకుంటున్నాను, Plays a మీరేమంటారు? game with me. Not prank. She plays a game. She comes in. వాట్ గేమ్? It's my knee. Yeah, I'll bend everyone's knee and score points. Yeah. ఓకే, సో ఇప్పుడు సార్ ఏమంటారు? మమితానేనా? ఈక్వల్ చెప్పేసా అండి అన్ని. ఇది ఎవరు గివ్ అండ్ టేక్లో ఉంది కదా, సో ఐ కాంట్ గివ్ అ జడ్జ్మెంట్. ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్కరు రైటు, ఒక్కొక్క సిచ్యువేషన్ ఒక్కొక్కరు రాంగు. రైట్. జడ్జ్మెంట్ ఇవ్వడానికి కుదరదు. ఎవరు ఇద్దరిలో ఎక్కువ నాటీ సార్, మీరు చెప్పండి. ఎవరు సైలెంట్గా ఉన్నారో అవరే. ఎవరు సైలెంట్గా ఉన్నారో వాళ్ళే నాటీ అంటే Mamita. See, I'm not silent. No. అందరికీ అర్థమైపోయింది ఆయన ఒక్క సైగతో ఎవరు ఎక్కువ నాటీయో. Not naughty. Okay. It's Right. nothing wrong to be naughty. Fine. అండ్ ఇది దివాళీ కాబట్టి చాలా క్రాకర్స్ ఉంటాయి. సో అటమ్ బాంబ్, లక్ష్మీ బాంబ్, అలాగే చాలా చాలా క్రాకర్స్ ఉంటాయి కదా. సో ఫ్లవర్ పాట్స్ అలా ఇప్పుడు మన టీం నుంచి ఒక్కొక్కరికి ఒక్కొక్క క్రాకర్ డెడికేట్ చేయాలి అంటే దాంట్లో వీళ్ళు సూట్ అవుతారు దీనికి అనుకునేది. బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్లవర్ పాట్ మామితో. సో అలా ఆటోబామ్ అంటే ప్రదీప్, ఆటమో ప్రదీప్. ఓకే, ఫ్లవర్ పాట్స్ ప్రాపర్ మమిత. ఓకే, ఇంకేముంటాయి? 10,000 వాలా యూ. ఓకే, సో ఇంకా భూచక్రం, యూ నో దట్. Yeah. ఎవరికి ఇస్తారు మీరు? Kirti.
Director. ఓకే ఓ Director. So, music because he director keeps working all round. మ్యూజిక్ డైరెక్టర్కి ఒక క్రాకర్ ఇవ్వాలి అంటే సాయికి He's a blast. Okay. మనకి 10,000 వాళ్ళ అప్పుడు 10,000 wala. I think Or we'll give him rocket. 100,000 వాళ్ళ రాకెట్ బ్లాస్ట్ కదా. యా ఇప్పుడు ఆయన నెక్స్ట్ ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ సార్ అండ్ ఆట్లీ సార్ది సినిమా చేస్తున్నారు ఆయన. Yeah, rocket. సో ప్రదీప్ జీ లైక్ మీరు రైటర్ డైరెక్టర్, సో ఇప్పుడు ఇంకొక డైరెక్టర్ డైరెక్ట్ చేస్తూ ఉంటే చెప్తూ ఉంటే ఎలా అనిపించింది? ఎస్పెషల్లీ దీంట్లో హ్యూమర్తో పాటు యూనో లాట్ ఆఫ్ ఎమోషన్స్ కూడా ఉన్నాయి, లవ్ బ్రేకప్స్ కూడా ఉన్నాయి. సో మదర్ మధ్యలో ఆ బాండింగ్ ఉంది అండ్ మామ మధ్యలో ఆ బాండింగ్ ఉంది. ఎలా హ్యాండిల్ చేశారు ఆయన? వాట్ యూ సే అబౌట్ యువర్ డైరెక్టర్? See, he's a great talent that you'll all see very soon.